తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. స్టైఫండ్ విడుదల, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు వేయడం సహా 8 డిమాండ్లు చేశారు. సమ్మెలో భాగంగా ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. జూడాలు ఓపీ సేవలు నిలిపివేయడంతో వైద్యం అందక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైనదిగా గ్రీన్ ఛానల్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్ ఫర్ ఇంటర్న్స్ అండ్ పీజీస్, ఎస్ఆర్స్ అందరికీ మాకు గౌరవవేతనం రెగ్యులర్గా ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఇది ఫస్ట్ టైం కాదు మేము అడగడము. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతిసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్కి డేట్ కన్నా ముందు రోజు లేదా 2 రోజుల ముందు రోజు మాకు స్టైపెండ్స్ పడడము, ప్రతిసారి ఇలానే మమ్మల్ని డిలే చేయడము అది జరుగుతుంది. ఇక మీదట ఆల్రెడీ ఇందాకలా మా మేడం చెప్పినట్టు మా ఫ్యామిలీస్ పీజీస్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇంటర్న్స్ ఇప్పుడు అందరం కూడా ఇప్పటి వరకు మా పాకెట్ మనీ మీదనే మేము యూజీ అంతా కంప్లీట్ చేసి వచ్చాము. ఇక్కడ ఎంజీఎంలో ఒక్కరోజు ఇంటర్న్స్ పీజీస్ మా సేవలను మేము ఆపేస్తే ఎంత బాధ ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో అందరికీ తెలుసు. మాతోటి మేము చేయాల్సిన దానికన్నా ఎక్కువ డ్యూటీ చేయించుకుంటున్నప్పటికీ మాకు దాని మీద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకనంటే 36 అవర్స్ కంటిన్యూస్ నైట్ డ్యూటీస్ ఇంటర్న్స్ చేస్తున్నారు, పీజీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరము ఎంజీఎంలో మా సేవలను మేము అందిస్తున్నాము. మేము అడిగేది బేసిక్ పే అండి, అంతే. మాకు రావాల్సిన మా వేతనము సకాలంలో ఎవ్రీ మంత్ రెగ్యులరైజ్ చేసి రావాలి అనేది మా ప్రధాన డిమాండ్. ఆ తర్వాత కేఎంసీ రోడ్లని మీరు చూసినట్లయితే 2 నెలల ముందు మన ఎలక్షన్ కూడా జరగడానికి ముందు కూడా మనం ఒక నిరసన అనేది వ్యక్తం చేసినాము. అప్పుడు ఓన్లీ మేము జస్ట్ 2 అవర్స్ వరకు మా ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పినాము. మేము అక్కడ చేసిన తర్వాత మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అని అంటే కన్సర్న్ అథారిటీస్ నుండి, మీరు ఎలక్షన్ కోడ్ జరుగుతుంది కాబట్టి దయచేసి ఎలక్షన్ కోడ్ అయిపోయేంతవరకు ఆగండి అమ్మ, ఆ తర్వాత మేము మీ రోడ్లను వేయిస్తాము అని చెప్పారు. ఇమీడియట్ నెక్స్ట్ డే పేపర్లో కూడా న్యూస్ వేశారు, లైక్ ఇన్ని మంత్స్ ఇన్ని క్రోర్స్ మాకు బడ్జెట్ రిలీజ్ చేసిన కేఎంసీ కోసం అని అన్నారు. సో ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, అన్నీ అయినాయి. బట్ స్టిల్ ఇంకా మా రోడ్స్ అలానే ఉన్నాయి. మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది. నిన్న కూడా మా పీజీ, వన్ ఆఫ్ ద పీజీ కింద పడింది, తనకు గాయమైంది. ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి మా బాధని. ఎందుకనంటే వర్షాకాలంలో రోడ్లు ఎలా ఉంటాయో మీకు తెలిసింది, బాగాలేని రోడ్ల పరిస్థితి. దానికోసం మేము అడుగుతున్నాం. మేమేం మా లగ్జరీస్ కోసము ఇట్లా రాలేదు, మేము బేసిక్ వసతుల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి మేము ఇప్పుడు ఈ చేసే నిరసనలో మాకన్నా ప్రజలకి ఎక్కువ ఉపయోగపడే నిరసననే ఇది. కాబట్టి దయచేసి ఇంకా దానితో పాటు మన కేఎంసీ తీసుకుంటే కేఎంసీలో యూజీస్ ఉండడానికి సకల హాస్టల్ వసతులు లేవు. ఇప్పుడు ఇంకొక 3 months అయితే కొత్త జూనియర్స్ వస్తారు, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అదొక మా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ హాస్టల్ చూడండి, ఆ హాస్టల్లో పీజీస్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఆ హాస్టల్ నాన్ ఫంక్షనల్. ఆ ప్లేస్ ఉందని కూడా మేము చెప్పాము, కన్స్ట్రక్షన్ చేస్తాము, ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. ఓన్లీ ఇన్ కేఎంసీ కాదు, ఆల్ ఓవర్ స్టేట్లో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ల్యాకింగ్ ఉన్న ప్రతి దగ్గర మనం అడుగుతున్నప్పటికీ మేము ప్లేసెస్ ఐడెంటిఫై చేశామని అంటున్నారు, కానీ దానికి సంబంధించి రిటర్న్ అష్యూరెన్స్ కానీ లేకపోతే ఒక జీవో రిలీజ్ చేయడం కానీ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఓజీహెచ్ నిర్మాణం స్టార్ట్ చేసేంత వరకు మేము ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మా డిమాండ్స్ ఓన్లీ కేఎంసీ వరకు కాదు, అన్ని కాలేజెస్ అండ్ పోలీస్ చెక్ పోస్ట్. మీకు తెలియంది కాదు, చాలాసార్లు నైట్ క్యాజువాలిటీస్ డ్యూటీస్ చేసేటప్పుడు చాలామంది పేషెంట్స్ రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. అందరూ అని కాదు, బట్ కొంతమంది నైట్ చాలామంది ఫీమేల్ డాక్టర్స్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ భద్రత కోసము, ఇంకా అలాగే అక్కడ ఉన్న నర్సెస్ అయితే ఏంటి, వేరే పారామెడికల్ స్టాఫ్ అయితే ఏంటి, ఎవరైనా కానీ వాళ్ళందరి భద్రత కోసము మాకు చెక్ పోస్ట్ సెక్యూరిటీ కూడా ఇష్యూస్ పెంచాలని మేము వాళ్ళని కోరుతున్నాం. నైట్ షిఫ్ట్స్లో మేము ఫేస్ అయ్యే థ్రెట్ ఏంటి అంటే, ఎప్పుడైనా డ్రగ్స్ లేకపోవడం సరికి, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ లేకపోయేసరికి పేషెంట్స్ని మేము ఆపలేము. ఎందుకు చేంజ్ చేయట్లేదు, ఎందుకు ఏమీ ట్రీట్మెంట్ అవ్వట్లేదు అంటే
మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇవి లేవు మా హాస్పిటల్లో అందుకే చేస్తలేము అని. అట్లాంటప్పుడు మాప్ థ్రెట్స్ ఉంటాయి మాకు హాస్పిటల్లో. మేము ఇంకా హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్తాము, అవసరమైతే ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్తాము. వీఆర్ హోపింగ్ ఇక్కడికే గవర్నమెంట్ మా ప్లీజ్ అన్ని అర్థం చేసుకొని వినాలి అని. ఈ నోటీసులు ఇచ్చినాక మళ్ళీ ఒకరు పడ్డారండి మా హాస్టల్లో. ఆఫ్టర్ గివింగ్ దిస్ నోటీస్ ఆల్సో విత్ ఇన్ ద లాస్ట్ 2 days దిస్ అనదర్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ కేఎంసీ. మా కోసం, మా సేఫ్టీ కోసం మేము దిగాల్సి వచ్చింది లాస్ట్కి రోడ్కి. ఇవన్నీ ఎవరైతే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారో, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు చేయాల్సినవి.